కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం అక్కడ అద్భుతమైన వసూలతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన తర్వాత 50 రోజుల తర్వాత తెలుగులో భారీగా నేడు రిలీజ్ అయింది. పోటీలో 118 కి ఆపోజిట్ గా రిలీజ్ అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం సినిమాకు కలిసి వచ్చే అంశం. ఓవరాల్ గా 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన విశ్వాసం సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకుందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, దూకుడు స్వభావంతో భార్య నుండి విడిపోయిన హీరో తిరిగి 10 ఏళ్ల తర్వాత తన పాపను కలుసుకోవడానికి ముంబై వెళ్తాడు. కానీ అప్పటికే తనను చంపడానికి కొందరు గూండాలు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అలాంటి గుండాల నుండి తన పాపను ఎలా కాపాడుకున్నాడు అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. కొంచెం వెంకటేష్, నయనతారల తులసి సినిమా కాన్సెప్ట్ ను పోలి ఉండే విశ్వాసం సినిమా అజిత్ కుమార్ క్రేజ్ పవర్ తో తమిళనాడు అద్భుతమైన కలెక్షన్ల రికార్డులను నమోదు చేసినప్పటికీ ఒక కామన్ తెలుగు ఆడియన్స్ గా చూస్తే మాత్రం స్టోరీ ప్రిడిక్టబుల్ గా మొదటి నుండి చివరి వరకు కొనసాగుతూ ఉంటుంది. తర్వాత సీన్ ఏమవుతుంది అనేది చాలా వరకు ప్రేక్షకులు ఈజీగా గెస్ చేసే విధంగా ఆ సినిమా స్టోరీ లైన్ ఉంటుంది. కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సంగీతం కానీ, అజిత్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ ఆకట్టుకోవడంతో ఆ మైనస్ పాయింట్లను కవర్ చేస్తూ సినిమా ఆద్యంతం అలరించే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు శివ. సంగీతం విషయంలో 2 పాటలు బాగా ఆకట్టుకోగా మిగిలిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటాయి. పర్ఫార్మెన్స్ పరంగా అజిత్ కుమార్, నయనతారలు పోటీపడి నటించగా మిగిలిన పాత్రలు కూడా తమ నటనతో ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో డౌన్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది. మొత్తం మీద సినిమా మాత్రం ప్రేక్షకులను ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమానే అందించిందని చెప్పవచ్చు. అజిత్ కుమార్ పర్ఫార్మెన్స్ కోసం ఈజీగా ఒకసారి సినిమాను చూసే విధంగా విశ్వాసం సినిమా ఉంటుంది. మరీ అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లే కామన్ తెలుగు ఆడియన్స్ ఈజీగా ఒకసారి ఈ సినిమాను చూసేయవచ్చు. సినిమాకు ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.